నమస్తే వంట హెల్ప్ లైన్ కి స్వాగతం. చాలా మంది ఇళ్లలో పిల్లల గురించి తల్లిదండ్రులు చెప్తుంటారు, మావాడు చాలా పెంకివాడు, మావాడు చాలా మొండివాడు అని. అయితే ఇది చిన్నప్పుడు వినడానికి ముద్దుగా కొంచెం ఇబ్బందిగా అనిపించవచ్చు, కానీ తర్వాత కాలంలో చాలా పెద్ద సమస్యలకు దారి తీర్చని ఈ మధ్య కాలంలో అర్థమవుతుంది. ముఖ్యంగా హైదరాబాద్ లో ఈవ్ టీజింగ్ కి పాల్పడి దొరికిపోతున్న వాళ్ళు, ఈవ్ టీజింగ్ అంటే ఏదో ఆషామాషిగా కాదు, చాలా సీరియస్ గా ఒక క్రైమ్ లాగా చేస్తున్న అనేక మంది దొరికిపోతున్న వాళ్ళు. ప్రధానంగా వాళ్ళు ఇళ్లలో మాట్లాడినప్పుడు వాడు మొదటి నుంచి మొండివాడు, పెంకివాడు అని చెప్తున్నారు. సో ఈ మొండితనము, పెంకితనం అనేది ఒక యాంటీ సోషల్ ఎలిమెంట్ గా మారే అవకాశం కూడా ఉందని గుర్తించుకోవాలి. వాళ్ళ అంశం మాట్లాడుకోబోతున్నాం. దాంతో పాటుగా కుటుంబ సమస్యలకు సంబంధించి లీగల్ అండ్ ఫ్యామిలీ కౌన్సిలింగ్ కి సంబంధించిన ఫోన్ కాల్స్ కూడా తీసుకుందాం. అందుకోసం స్టూడియోలో మనతో పాటు ఇద్దరు అతిథులు ఉన్నారు. స్పందన రమణి గారు అడ్వకేట్, ఫ్యామిలీ కౌన్సిలర్, విశేష్ గారు సైకాలజిస్ట్. సో విశేష్ గారు, మొండితనం, పెంకితనం, టీజింగ్, క్రైమ్స్, ఐ థింక్ ఇది ఆర్డర్ ఉన్నట్టుంది. అంటే ఎన్ని మానసిక సమస్యలు, ఎలాంటి మానసిక సమస్య కానివ్వండి, లేకుంటే ప్రవర్తనకు సంబంధించిన సమస్యలు కానివ్వండి, భావోద్వేగాలకు సంబంధించిన సమస్యలు కానివ్వండి, పునాది అనేది ఇంట్లోనే ఉంటుంది. ఎస్పెషల్లీ బాల్యంలో ఉంటుంది. పిల్లలు చిన్నప్పుడు పిల్లలు మనకు ఏదైనా వాళ్ళకి కావాలన్నప్పుడు మనం కొనివ్వకపోతే, లేదా మనం తీసివ్వకపోతే వెంటనే వాళ్ళు ఖచ్చితంగా ఒక టాంట్రమ్ ప్లే చేస్తారు. అంటే వాళ్ళు అడుగుతారు, గోల్ చేస్తారు, ఏడుస్తారు, ఇవన్నీ చేస్తారు. చేసినప్పుడు ఏమవుతుందంటే సహజంగా పిల్లల్లో ఇంట్లో భార్యాభర్త పిల్లలు మాత్రం ఉన్న ఇంట్లో అయితే భార్య వద్దంటే భర్త కొనిస్తాడు, భర్త వద్దంటే భార్య కొనిస్తుంది. రైట్? లేదు ఇంకా గ్రాండ్ పేరెంట్స్ కొన్నా అనుకోండి, పేరెంట్స్ ఇద్దరు అంటే వాళ్ళు కొనిస్తారు. అంటే పిల్లలకి ఏం నేర్పిస్తారు అంటే పేరెంట్స్ డైరెక్ట్ గాను ఇండైరెక్ట్ గాను, మేము గొడవ చేస్తే నాకు కావాల్సింది వస్తుంది అనే విషయాన్ని పరోక్షంగా నేర్పిస్తారు. దాన్నే పెంకితనం, మొండితనం అని చెప్పి ముద్దుగా పిలుచుకుంటూ ఉంటాం. వాడు ఏం నేర్చుకుంటాడు? నేను డిమాండ్ చేస్తే ఏదైనా వస్తుంది, ఏదైనా డిమాండ్ చేస్తే ఒకటి వస్తుంది, నాకు ఏదైనా నాకు కావాల్సింది వస్తుంది. సో ఇది చిన్నప్పుడు ఏమవుతాడు? పెన్సిల్ అడుగుతాడు, పెన్ అడుగుతాడు, ఒక స్వీట్ అడుగుతాడు, ఒక చాక్లెట్ అడుగుతాడు, ఒక ఐస్ క్రీమ్ అడుగుతాడు. అవి కొనిచ్చేవి. కానీ ఈ ప్యాటర్న్ అలవాటు అయిపోయిన తర్వాత, బిహేవియర్ ప్యాటర్న్ ఒక ప్యాటర్న్ గా మారిన తర్వాత తను ఏం కోరుకున్నా అది కావాలి అనేది మొదలవుతుంది. అది ఒక ఆటలో గెలుపు కావచ్చు, ఒక అమ్మాయి ప్రేమ కావచ్చు. ఇవ్వకపోతే ఏం చేయాలి? ఒక అమ్మాయి ప్రేమిస్తాడు, ప్రేమను ఇవ్వకపోతే ఏం చేయాలి? దాన్ని ఎలాగైనా సాధించుకోవాలి. దానికి ఒక పరోక్షమైన రూపం ఈవ్ టీజింగ్. ఈవ్ టీజింగ్ అంటే ఏంటి? ఇప్పుడు ఒక అమ్మాయిని ఇష్టపడటము, లేకుంటే ఒక అమ్మాయిని ప్రపోజ్ చేయడం తప్పు కాదు. కానీ ఏ సంబంధం లేకున్నా కానీ దారిన పోయే వాళ్ళని ఏదో ఒక కామెంట్ చేసి దానిలో నుంచి సునకానందం పొందటం, దాంట్లోంచి ఆనందం పొందటం అంటే ఎక్కడి నుంచి వస్తుంది? ఇంటి దగ్గర నుంచే వస్తుంది. ఇష్టపడిన అమ్మాయిని, తెలిసిన అమ్మాయిని కూడా వెంటపడి వేధించటం ఇది వేరు, ఇది కొంచెం ఇది డిఫరెంట్, అది డిఫరెంట్. ఇప్పుడు వెంటపడిన అమ్మాయిని వేధించడం అనేది ఒక కోసం అయితే, ఇది అసలు వెంటపడడం కూడా సంబంధం లేదు. వాడు గోడ మీద కూర్చుంటాడు, అడ్డాలపై కూర్చుంటారు, వచ్చేపోయి కామెంట్ చేస్తూ ఉంటారు. ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ది ఏజ్, అమ్మాయి అయితే చాలు ఏదో కామెంట్ చేసేస్తూ ఉంటారు. అది సో అది ఇంటి దగ్గర నుంచి, ప్లస్ పెరిగిన వాతావరణం, మనం ఎక్కడ ఏ ఏరియాలో పెరిగాము, అక్కడ వాళ్ళు ఎవరితో ఇంటరాక్ట్ అవుతున్నారు, ఎలాంటి సామాజిక సంబంధాన్ని వాళ్ళు నేర్చుకుంటున్నారు. ఇప్పుడు మనము కొంచెం ఒక పద్ధతి అయిన అంటే ఎటువంటి గౌరవించాలి, వాళ్ళ ఫీలింగ్స్ రెస్పెక్ట్ ఇవ్వాలి, మనం వాళ్ళని ఇన్సల్ట్ చేస్తే వాళ్ళు బాధపడతారు. ఇటువంటివి ఎక్కడి నుంచి మొదలవుతాయి? ఇంట్లో నుంచి మొదలవుతాయండి. ఇల్లే పునాది అన్నిటికి కూడా. ఇల్లు ఎప్పుడైతే నీ ఎమోషన్స్ సంబంధం లేకుండా, అంటే పిల్లల ఎమోషన్ సంబంధం లేకుండా పెద్దలు బిహేవ్ చేస్తారో, పెద్దల ఎమోషన్స్ సంబంధం లేకుండా పిల్లలు బిహేవ్ చేస్తారో, వాటిని ఎక్కడైతే యాక్సెప్ట్ చేస్తారో ఇంటి వాతావరణంలో చేసినప్పుడు అప్పుడు అదే బయట రిఫ్లెక్ట్ అవుతుంది. అంటే నా ఆనందం నాకు ముఖ్యం, అవతల వాళ్ళు ఎంత పాడితే నాకు సంబంధం లేదు. అక్కడి నుంచి ఈవ్ టీజింగ్ అనేది మొదలవుతుంది. అక్కడి నుంచే మీరు వేధింపు, అమ్మాయిని వేధించడం అనేది మొదలవుతుంది. దీనికి వాళ్ళకి కావాల్సింది ప్రాపర్ కౌన్సిలింగ్ అంటే పోలీస్ స్టేషన్ బెదిరిస్తేనో, లేకుంటే కేసు పెడతాను బెదిరిస్తేనో వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో మారదు. ఒక సిరీస్ ఆఫ్ కౌన్సిలింగ్ సెషన్స్, ప్రొఫెషనల్ కైకాలు తీసుకొచ్చి సిరీస్ ఆఫ్ కౌన్సిలింగ్ సెషన్స్ పెట్టుకుని ఒక ఎమోషన్ అంటే ఏంటి, ఎమోషన్ ఎలా ఉంటుంది, ఎమోషనల్
టర్మాయిల్ వాళ్ళకి ఏర్పడితే వాళ్ళు ఎంత టైం పడుతుంది దాని నుంచి బయటడానికి, అదే నీకు ఏర్పడుతుంటేనే వాళ్ళని అర్థం చేసుకునేలాగా చేయటటువంటి కౌన్సిలింగ్. అలా చేస్తే 100లో కనీసం ఒక 50 మందిని మారే అవకాశం ఉంది. 100 మంది వస్తే కానీ పెంకితనం మొండితనం అప్పుడే తీసుకురాదు ఏమంటారు ఆల్వేస్ బెటర్. చైల్డ్హుడ్ లో ఎప్పుడైతే మీకు మీ పిల్లలు కొంచెం తేడాగా అంటే కొంచెం అతిగా పోతున్నారు, గొడవ చేస్తున్నారు, పెంకిగా మారున్నప్పుడు వెంటనే ఇమీడియట్ కన్సల్ట్ సైకాలజిస్ట్. రైట్. Then they will educate the parents how to deal with that properly. Right. I'll come back and ఒక కాల్ తీసుకున్నా. హలో 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 చెప్పండి. నమస్తే, చెప్పండి అమ్మా. చెప్పండి, విషయం చెప్పండి, మనకి టైం ఎక్కువ లేదు, ప్లీజ్. మేడం అది గుంటూరు డిస్ట్రిక్ట్ వచ్చినారు మాట్లాడండి. ఓకే. హలో చెప్పండి, చెప్పండి, మీరు హలోతో టైం వేస్ట్ చేయొద్దు, చెప్పండి ప్లీజ్. మీ సమస్య ఏంటో చెప్పండి. అమ్మా చెప్పండి అమ్మా, మీరు చెప్పండి లేదా కాల్ కట్ చేస్తాం. టీవీ చూస్తూ మాట్లాడుతుంది. మీరు టీవీ చూస్తూ మాట్లాడుతున్నారు. వినిపిస్తుందమ్మా, చెప్పండి. ఇస్తారా? హలో. ఓ మై గాడ్. అమ్మ కాల్ చేసే వాళ్ళు దయచేసి చెప్పండి మాకు ఒక్కసారి, మేము హలో అని మీకు వినపడిన తర్వాత ప్లీజ్ కంటిన్యూస్ గా చెప్పండి. మీరు అలా టీవీ చూస్తూ హలో వినిపిస్తుందా మేడం, వినిపించట్లేదా మేడం, దీంతో టైం వేస్ట్ చేయకండి ప్లీజ్. ఓకే, గోయింగ్ బ్యాక్. సో అంటే ఇప్పుడే అనుకున్నా తోటకూర నాడి అని. యూ హావ్ టు కమెంట్ ఆన్ దిస్ రైట్. యాక్చువల్గా మనకి పెద్దలు ఒక సామెత చెప్పేవారండి, అయ్యే చెట్టు ఆకే చెప్తుంది అని. అంటే ఆకు ఆ చిన్న దశలోనే పిల్లలు రేపొద్దున ఎలా ఉంటారు, ఎలా అవుతారు అనేది చాలా క్లియర్ గా తెలుస్తూ ఉంటుంది. పేరెంట్స్ ఏం చెప్తారంటే, అంటే వాళ్ళకి సమయం లేకపోవటమో ఓపిక లేకపోవటమో వలన పిల్లలకి అతి గారాబం చేస్తూ ఉంటారు. వాడు ఏం చేస్తే ఆడింది ఆట పాడింది పాట. ఆ రకంగా నేను ఏడిస్తే నాకు వస్తుంది. చిన్నప్పుడే చూడండి పిల్లలు బిగినింగ్ లోనే అది ఆపాలి. వాళ్ళు ఏదైనా చేయకపోగానే ఏడుస్తారు. మనం డైవర్ట్ చేయాలి, కానీ ఏడ్చిన ప్రతిసారి వాళ్ళ కోరిక తీర్చడం మొదలు పెడితే పెద్దయ్యాక ఇదే రిజల్ట్ వస్తుంది. రెండోది, చిన్నప్పుడు అలాంటి లక్షణాలు లేకపోయినప్పటికీ పెరిగిన వాతావరణం కన్నా వాళ్ళు తిరుగుతున్న స్నేహితులు చాలా ముఖ్యం. ఎందుకంటే వాళ్ళు చాలా మంచిగా పెరిగినా గానీ ఆ చదువు సక్రమంగా రాకపోవటము, చదువు లేకపోవటం వలన, అబ్బకపోవటం వలన వాళ్ళు ఏంటంటే పేర్ గ్రూప్, వాళ్ళు సావాస దోషం అనేది ఆ పిల్లలతో తిరగటం వలన నలుగురులో ముగ్గురు కామెంట్ చేసినప్పుడు వీడు ఊరికే ఉండడు, ఊరికే ఉంటే కామెంట్ చేస్తారని తెలిసినా తెలియకపోయినా తాను ఇష్టం వచ్చినట్టు ఏదో ఒకటి అనటం మొదలు పెడతారు. ఆ రకంగా కూడా ఈ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ గా మారటం, ఈ టీజింగ్ మొదలు పెట్టడం. చాలా సార్లు అందుకోసం మనం రేప్స్ దాకా వెళ్ళినప్పుడు కూడా గ్రూప్ ఫ్రెండ్స్ గ్రూప్ అంతా కలిసి చేస్తూ ఉంటారు. అందులో ఒకరు మంచివాడు చెడ్డవాడని ఒక్కడు ఉన్నా ఏం చేయడు, ఒక్కరికొక్కరు చేస్తూ ఉంటారు. ఒక కాల్ తీసుకుందాం. హలో హలో నమస్కారం అండి మేడం గారు. చెప్పండి. మండలం అండి, గుంటూరు డిస్ట్రిక్ట్. చెప్పండి. అమ్మాయికి మ్యారేజ్ అయ్యి సంవత్సరం అవుతుంది మేడం. ఓకే. అయితే 1 సంవత్సరం వరకు అత్తగారింట్లో కలిసి అంతా బాగానే ఉన్నారు మేడం. పెళ్ళైన 20 రోజులకే వేరు కాపురం పెట్టారండి. అది కూడా మాకు తెలియకుండా పెట్టారు. వాళ్ళంతా బాగానే ఉన్నారని మేము కూడా అనుకున్నాం మేడం. 1 సంవత్సరం తర్వాత ఇంట్లో నుండి బయటికి కొడుకుని కోడల మీద అది ఇదని గొడవ పెట్టుకుని బయటకు వెళ్ళబెట్టారండి. తర్వాత వాళ్ళు మా ఇంటికి అమ్మగారి ఇంటికి వచ్చారండి. వచ్చినాక 1 4 రోజుల ముందు కలుస్తున్నారండి. తర్వాత మేము ఏదో ఒక జాబ్ చూసి వైద్యం చేసి పంపించిన తర్వాత ఇప్పుడు అల్లుడు గారు మా అమ్మాయి ప్రెగ్నెంట్ ఉంది, ఇక్కడ వదిలిపెట్టిపోయి 4-5 నెలలు అవుతున్నా కూడా 12 నెలలు వచ్చినా కూడా రావట్లేదండి. మా అమ్మ నాన్నకి పనిగా బానికి చేసేసారా లేకపోతే రావద్దని చెప్తున్నారు మేడం. దీనికి మా సజెషన్ మీరు ఇవ్వగలుగుతారా? అమ్మ డెలివరీ అయిందా? ఇంకా లేదు, ఇప్పుడు డెలివరీ అవ్వలేదు మేడం. 8 months మేడం. ఓకే. అంటే ఇప్పుడు అసలు పలకట్లేదా ఫోన్లకి? దానికి ఫోన్ కలగలేదు మేడం. మధ్యలో వాళ్ళ అమ్మ వాళ్ళ మాటలు అసలు రావట్లేదండి. మా అమ్మాయి సామాన్లు మొత్తం కూడా మా ఇంట్లోనే వేసి వెళ్ళిపోయారు మేడం, రావట్లేదు. ఓకే అమ్మా. అంటే ప్రస్తుతానికి ఈ పరిస్థితుల్లో అయితే ఆ అమ్మాయిని అంత డిస్టర్బ్ చేయడం మంచిది కాదు. ఒక 2-3 నెలలు ఆగితే మీరు డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ అని ఉంటుంది గుంటూరు జిల్లాలో, అంటే మహిళాభివృద్ధి శిశు సంరక్షణ శాఖ. అక్కడికి వెళ్ళి మీరు ఒక అర్జీ పెట్టుకుంటే, అంటే ఒక ఫిర్యాదు పెట్టుకుంటే విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లోని లీగల్ కౌన్సిలర్ అండ్ సోషల్ కౌన్సిలర్ అని ఉంటారు.
వాళ్ళని పిలిపించి మాట్లాడటం జరుగుతుంది. సమస్య వాళ్ళ పరిధిలో పరిష్కారం అయిపోయినట్లయితే సరిపోతుంది, లేదంటే అది మ్యాజిస్ట్రేట్ కోర్టుకు వెళ్తుంది. ఎందుకంటే ఏదో చిన్న చిన్న డిఫరెన్సెస్ ఉంటాయమ్మా, చాలా చిన్న సమస్య ఉంటుంది. కాబట్టి మీరు కూడా చాలా ఎమోషనల్ గా, చాలా ఇరిటేటింగ్ గా కాకుండా ప్రశాంతంగా, ఎవరో మధ్యలో వాళ్ళకు 4 పుల్లలు మీకు 4 పుల్లలు వేసేవాళ్ళు కాకుండా మధ్యలో ఇదంతా మామూలు సర్దు మనిగేటట్టు చేసే వాళ్ళని ఎవరినైనా పంపించి మాట్లాడటం జరుగుతుందమ్మా. 8వ నెల 7వ నెల 9వ నెల అంటే ఆవిడకి ఈ టైంలో అంత ప్రెషర్ ఇవ్వటం మంచిది కాదు. తన ఆరోగ్య రీత్యా డెలివరీ అయిపోయిన తర్వాత కొంచెం అంటే సానుకూలంగా మీరు వెళ్ళి మాట్లాడితే అంత సర్దుమణుగుతుంది. 2వ డెలివరీ అయ్యాక అబ్బాయి రావచ్చు, లేదా మీరు ఈ 2 months తర్వాత మీరు ఏదైనా ఫిర్యాదు ఇచ్చి కౌన్సిలింగ్ చేయించుకోండి, లేదంటే అప్పుడు ఇంకా కేసు పెట్టుకోవాల్సి ఉంటుంది. రైట్, ఎగ్జాక్ట్లీ. అయితే ఇంతకుముందు మనం మాట్లాడుతున్న వాటిలో 2 దశలు మాట్లాడుకున్నాం. ఒకటి ఇంటి వాతావరణం, ఇంకొకటి బయట స్నేహితులు. యాక్చువల్ గా ఇలాంటి ఫ్యామిలీస్ లో పిల్లలుని ఈ మధ్య కాలంలో చాలా చూస్తున్నాము. మన దేశంలో పిల్లల్ని ప్లాన్ చేసుకుని కన్నారు. పిల్లలు చాలా సార్లు ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు వాళ్ళిద్దరి మధ్యలో గొడవలు ఉంటాయి. విపరీతమైన ఏమనాలి మెంటల్ వైలెన్స్, ఫిజికల్ వైలెన్స్ కూడా చాలా ఫ్యామిలీస్ లో ఉంటాయి. అది కూడా పిల్లల మీద విపరీతమైన ఎఫెక్ట్ చూపిస్తుంది. ఖచ్చితంగా చూపిస్తుంది. గర్భిణీగా ఉన్నప్పుడు ఎవరైనా కానివ్వండి, ఆఫ్టర్ 5 months తర్వాత వాళ్ళలో జరిగే ప్రతి ఒక్క ఎమోషనల్ పెయిన్ కానివ్వండి, ఎమోషనల్ టర్మాయిల్ ఏదైతే ఉందో అవన్నీ కూడా పిల్లల యొక్క దీనిపైన ప్రభావితం చూపిస్తుంది, వాళ్ళ పర్సనాలిటీ పైన ప్రభావితం చూపిస్తుంది. ఇది సైంటిఫిక్గా ప్రూవ్ అయిన విషయం. అందువల్లనే మనకేం చెప్తారంటే ట్రెడిషనల్ గా ఒక 5 months 5 month కానీ 7th month కానీ అమ్మగారింటి పంపిస్తారు. ఓన్లీ థింగ్ రీజన్ ఈజ్ అదేదో, ఎందుకంటే అత్తగారింటి అంతగా అనుకున్నా కాస్త చిన్న చిన్న సమస్యలు ఉంటాయి. అమ్మగారింట్లో అయితే కాస్త జాగ్రత్తగా చూసుకుంటారు, ఎమోషనల్ గా ఏ బడన్ లేకుండా చూసుకుంటారు ఉద్దేశంతో పంపిస్తారు. అది సో ఇప్పుడు ఈ కేసులో విషయం తీసుకుంటే ఇప్పుడు 8th month అంటే బెటర్ ఏంటంటే సమస్య ఉంది, కానీ దాని గురించి ఇప్పుడు గొడవ పడకుండా ప్రశాంతంగా ముందు డెలివరీ అయిపోయిన తర్వాత అప్పుడు ఆలోచించడం బెటర్. లేదంటే ఇప్పుడు గొడవ పడటం మొదలు పెడితే ఆమె ఇంకా ఆలోచన అంతా కూడా ఆ గొడవ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఇలాంటి వరకు ఆమె దాని దూరం ఏడుస్తూ ఉంటుంది, బాధపడుతూ ఉంటుంది. పిల్లల మీద ఖచ్చితంగా చూపిస్తాయి, ఖచ్చితంగా చూపిస్తాయి. ఎందుకంటే వాళ్ళ పర్సనాలిటీనే మారిపోతుంది. పెయిన్ మొత్తం ఉంటే ఆమె యాంగ్జైటీ పర్సనాలిటీ వచ్చేస్తుంది పిల్లలకి. చిన్న చిన్న భయపడటం అలవాటు అవుతుంది, ప్రచందానికి ఏడవటం అలవాటు అవుతుంది. ఇవన్నీ కూడా అందువల్ల గర్భిణీగా ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. సో ఇంకొకటి, గర్భిణీగా ఉన్నప్పటి నుంచి జాగ్రత్తగా ఉండాలి. పిల్లలు పసిపిల్లలుగా ఉన్నప్పుడు చాలా మంది ఇళ్లలో కొట్లాడేసుకుంటుంటారు. అది కూడా పిల్లలు చూసి అది మేడం ఇప్పుడు పుట్టినప్పటి నుంచి 4th year లోపు మన బ్రెయిన్ లో 80% డెవలప్మెంట్ అయిపోతుంది. రైట్, 4-5 weeks 80% డెవలప్మెంట్ అయిపోతుంది. ఆ తర్వాత 20% డెవలప్మెంట్ మాత్రమే. సో పిల్లల పుట్టినప్పటి నుంచి ప్రతి విషయం వాళ్ళ మైండ్ లో రికార్డ్ అవుతుంది. వాళ్ళు అర్థం చేసుకోలేకపోవచ్చు కాక, రైట్, వాళ్ళు అర్థం చేసుకోలేకపోవచ్చు, వాళ్ళకి భాష రాకపోవచ్చు, కానీ వాళ్ళు ఆ ఎమోషన్ వాళ్ళు క్యారీ చేయగలుగుతారు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు కూడా. సో కాబట్టి ఎప్పుడైనా కానివ్వండి భార్యాభర్త గొడవలు లేకుండా ఎవరు ఉంటారండి, అందరూ గొడవలు పడతారు భార్యాభర్త. బెటర్ నాట్ టు ఫైట్ బిఫోర్ ది చిల్డ్రన్. మీ రూమ్ తలుపేసుకుని కొడేసుకోండి, నో ఇష్యూ, బయటకు నవ్వుతారండి. పిల్లల ముందు కొట్టుకోవద్దు. కొట్టుకుంటే వాళ్ళని మళ్ళీ ఇప్పుడు మీరు అన్నట్లు ప్లాన్డ్ గా పిల్లల్ని పెంచే సందర్భాలు ఇండియాలో చాలా తక్కువ అండి, చాలా తక్కువ. సో అంత అన్ప్లాన్డ్ గా ఉన్నప్పుడే ఇటువంటి సమస్యలన్నీ అన్ప్లాన్డ్, అన్మేనేజ్డ్, మిస్మేనేజ్మెంట్, తెలియకపోవడం అసలు ఏమి ఎలా పిల్లల్ని పెరుగుతారండి, వాళ్ళే పెరుగుతారండి. ఏమైనా చెట్లు పెరుగుతున్నాయి, పిట్టలు పెరుగుతున్నాయి, ఏమి వీళ్ళు కూడా ప్రత్యేకంగా పెంచాలా అని అంటే ఖచ్చితంగా పిల్లల్ని ప్రత్యేకంగానే పెంచాలి. ఎందుకంటే అక్కడ వ్యవస్థలు లేవు కదా, హాయిగా అక్కడ కూడా చెట్లకి పిట్టలకి ఇటువంటి వ్యవస్థలు లేవు కదా. మనం ఇన్ని గోడలు కట్టేసాం, ఈ గోడలు లేవు కదా అక్కడ. చెట్లకి పుట్టలకు కూడా వాటికి కూడా మంచిగా చూసిన చెట్టు ఒక రకంగా పెరుగుతుంది, ఏది లేని చెట్టు ఇంకో రకంగా పెరుగుతుంది. కరగవచ్చు, చచ్చిపోవచ్చు. ట్రూ. పిల్లలు అలా చేయలేం కదా. పిల్లలు కూడా మనం జాగ్రత్తగా ప్రొటెక్ట్ చేసుకోవాలి. జాగ్రత్తగా పెంచుకున్నప్పుడు మాత్రం వాళ్ళు కరెక్ట్ అయిన సరైన పర్సనాలిటీ, వ్యక్తిత్వాన్ని సంతరించుకోగలుగుతారు. రైట్. సో ఇంతకుముందు స్పందన కాదన్నట్టుగా మనం ఎంత మంచిగా అయినా పెంచనివ్వండి, పెరిగిన తర్వాత ఏర్పడే పియర్ గ్రూప్ ప్రెషర్స్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి. అది టీనేజ్ లో అండి. టీనేజ్ లోకి వచ్చిన తర్వాత ఒక 13 నుంచి 18, 20 ఏళ్ల వయసు వరకు కూడా పీర్ గ్రూప్ కొన్ని ఇంపార్టెన్స్ ఎవరికి ఉండదండి ప్రపంచంలో. వాళ్ళు ఏం చెప్తే అదే రైట్ అనుకుంటారు ఆ వయసులో. ఆ వయసులో సహజం కూడా తప్పని నేను అంటలా. కానీ
ఏ పీర్ గ్రూప్ లో తిరుగుతున్నారనే విషయాన్ని గమనించాల్సిన బాధ్యత పేరెంట్స్ పైన ఉంది. రైట్. పేరెంట్స్ పైన ఉండి కొంచెం మంచి పీర్ గ్రూప్ వైపు మన పిల్లల్ని మనం డైవర్ట్ చేసి వాళ్ళ వైపు డ్రైవ్ చేయాల్సిన అవసరం పేరెంట్స్ మీద ఉంది. వాళ్ళు తిరుగుబోతులతోనో లేకుంటే బేవార్స్ వాళ్ళతో తిరుగుతారు అనుకోండి, జాగ్రత్తగా చాలా గ్రాడ్యువల్గా వాళ్ళ దగ్గర నుంచి పక్క తప్పించి ఒక మంచి గ్రూప్ లేదా ఆ గ్రూప్ ను మీ ఇంటికన్నా తీసుకురండి. సో దట్ కనీసం మన కళ్ళ ముందు మన కళ్ళ అంటే కనీసం వాళ్ళ అంటే అది కూడా ఒకటి చెప్తారు కదా, ఆ గ్రూప్ ను మీతో మీ ఇంటికి వస్తే కనీసం వాళ్ళకి ఒక బాధ్యత అనేది మానిటర్ చేయొచ్చు, ఒక బాధ్యత ఏర్పడుతుంది. ఇప్పుడు చాలా మంది పేరెంట్స్ కి పిల్లలు బయటకు ఏం చేస్తారో తెలియదు, ఎగ్జాక్ట్లీ. అవును. ఫ్రెండ్స్ ఎవరో తెలియదు, ఆ ఫ్రెండ్స్ ఏం చేస్తారో తెలియదు, అవును, ఆ ఫ్రెండ్స్ పేరెంట్స్ ఏం చేస్తారో తెలియదు, ఇవన్నీ తెలియదు. కానీ పేరెంట్స్ తెలుసుకోవాలి. నీ ఫ్రెండ్స్ మా అబ్బాయి అబ్బాయి అమ్మాయి అనుకోండి, నీ క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరు 5 వీళ్ళ పేరెంట్స్ ఏం చేస్తారు, వీళ్ళ 5 అప్పుడు పిల్లలు వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళటం, వాళ్ళని ఇన్వైట్ చేయటం, వాళ్ళతో బయటకు వెళ్తూ ఉండడం, ఇవన్నీ కూడా చేయాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ఈ ఇన్ఫర్మేషన్ బిజీ లైఫ్ లో పిల్లల ఇన్ఫర్మేషన్ ఒకటి మనకు తెలీదు, 2 ఫోన్స్ వచ్చాక అసలు చాలా వరకు తెగదింపులు అయిపోయింది అందరి మధ్య సంబంధ బాంధవ్యాలు. అందువల్ల అట్లీస్ట్ ఒక 2-3 నెలలకైనా నీ ఫ్రెండ్స్ తీసుకురా సరదాగా. Exactly. Basically, talk to your children. Keep talking to your children. I think that is the key. Thank you so much, Visesh garu. Thank you so much, Spandana garu.